ఆగస్టు 6, 7, 8 తారీఖులలో కన్యా రాశి వారు మీ జీవిత భాగస్వామితో జరిగేది ఇదే. తప్పకుండా వీడియోని చూడండి. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామితో ఏం జరుగుతుంది, అలానే మీకు ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9398838494. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురువుజీ విజయరాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గిపోవుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బంది, అలానే కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మరియు భార్యాభర్తల పర్సనల్ సమస్యలకు, ఏవైనా సమస్యలకు ఆయుర్వేద మూలికలు ఇవ్వబడును. అలానే అన్ని సమస్యలకి మీకు ఖచ్చితంగా కూడా 100% పరిష్కార మార్గం అయితే కనిపిస్తుంది. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీకుండే సమస్యలను తొలగించుకోండి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ యొక్క ఆగస్టు 6, 7, 8 తారీఖులలో వారి యొక్క జీవిత భాగస్వామితో ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే. అది ఏమిటి అంటే, మీ ఇంట్లో ఆడవారు అంటే కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, పురుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఈ యొక్క కన్యా రాశి వారి ఇంట్లో వారి భార్య మాటను వీరు ఎక్కువగా వినకపోవటం అనేది జరుగుతుంది. అంటే ఎందుకు వినాలి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఖచ్చితంగా కొన్ని విషయాలలో ఇంట్లో మీ భార్య మాట వింటేనే మీ ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో ఉంటుంది. ఇది 100% కూడా వాస్తవం. మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళను మీరు ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే, ఇంట్లో ఒక ఆడపిల్ల అంటే ఒక భార్యగా మీ యొక్క ఇంట్లో చక్కగా పనులన్నీ కూడా నిర్వర్తిస్తూ మీ కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటూ ఉంది అంటే ఆమె సాక్షాత్తు అమ్మవారితో సమానం. ఆమె యొక్క ఆనందమే మీ ఇంట్లో సిరి సంపదలకి కారణం, అసలు కారణం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఉండే భార్యను సంతోషపెట్టండి. ఆమె బాధపడే మాటలు కానీ ఆమె బాధపడే పనులు కానీ ఎప్పుడు చేయకండి. ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారనుకోండి, డబ్బుకు సంబంధించింది కావచ్చు, కుటుంబ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కుటుంబంలో ఏదైనా మంచి అంటే శుభకార్యం జరిగింది అనుకోండి, ఇక ఆమె భార్య మాట తప్ప మిగతా అందరి మాటలు వింటారు, అందరితో డిస్కషన్ చేస్తారు. కేవలం మీ యొక్క భార్య మాటను మాత్రం వినరు. ఎందుకు అంటే ఆమెకేం తెలుసులే అన్నట్లుగా తీసి పడేస్తూ ఉంటారు. ఆమె జస్ట్ ఇంట్లో పని చేయటానికి మాత్రమే ఉంది అన్నట్లుగా. ఇలా అందరూ ఉంటారు అనేదైతే కాదు, కొంతమంది మాత్రమే ఇలా ఉంటారు. ఇలా ఉండేవారికి ఏంటంటే, అయితే డబ్బు మాకు పుష్కలంగా ఉంది అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ ఇలా ఉండేవారికి డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదు. అలానే వీరి జీవితంలో ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు. కాబట్టి డబ్బుతో పాటు మనశ్శాంతి, ప్రశాంతత కూడా కావాలి అనుకుంటే మీ ఇంట్లో ఆడవారు చెప్పిన మాట, ముఖ్యంగా మీ భార్య మాటను వినటం. మీరు ఏదైనా అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ భార్య మాట వినాలి. ఒకసారి వారితో డిస్కషన్ చేయాలి. అసలు ఏంటి ఇలా ఉంది పరిస్థితి అంటే ఒకసారి డిస్కషన్ చేసి ఆమె యొక్క సంపూర్ణమైనటువంటి భావాలను తెలుసుకోవాలి. ఆమె వద్దంటుందా, చెయ్యమంటుందా అని. ఎందుకంటే ఒక భార్య ఎప్పుడూ కూడా లాస్ చేయడానికి చూడదు, చాలా ముందు జాగ్రత్తగా ఆలోచిస్తుంది. నిజానికి ఒక పచ్చి నిజం మనం మాట్లాడుకున్నట్లు అయితే గనక, ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక జీవితంలో భార్య ఆలోచించినట్టుగా ఎవరూ ఆలోచించరు. ఇది 100కి 1000% వాస్తవం. ఎందుకంటే మీ ఇంట్లో మీ కన్న తల్లి కూడా మీ గురించి, అంటే మీరు డబ్బుల విషయంలో మాత్రం మీ ఇంట్లో మీ కన్న తల్లి కూడా మీ భార్య తరువాతే ఆలోచిస్తారు. ఎందుకంటే మీ ఇంట్లో
మీ కన్న తల్లి కూడా కొన్ని సందర్భాలలో ఏమనుకుంటుంది అంటే నా కొడుకు ఇలా చెప్పాడు కాబట్టి నా కొడుకు మాట తీయకుండా నా యొక్క పర్మిషన్ అడిగి పెట్టాడు కాబట్టి వాళ్ళ యొక్క మాటకి రెస్పెక్ట్ ఇచ్చి నేను వాళ్ళు ఏది చెబితే అదే రైట్ అని చెప్పాను అన్నట్లుగా మీ కన్న తల్లి మాట్లాడచ్చు. అంటే అక్కడ లాభాలు ఏది ఆలోచించారన్నమాట. అక్కడ మరి ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ ఈ డబ్బు నష్టపోతే పరిస్థితి ఏంటి అనేది కనీసం కూడా ఆలోచించరు. అక్కడ కావాల్సింది వాళ్ళ ఆత్మగౌరవం. ఎందుకంటే నా కొడుకు నాకు ఇప్పుడు ముందుగా చెప్పాడు, ఎవరికి చెప్పక ముందు నాకు చెప్పాడు. అది లాస్ వస్తుందా లాభం వస్తుందా తర్వాత విషయం, కానీ నా కొడుకు సంతోషంగా చెప్పాడు కాబట్టి వాడి సంతోషాన్ని నేను కాదు అని చెప్పలేను అని ఇలా మాత్రమే ఆలోచిస్తారు తప్ప మరి ఈ డబ్బు నష్టపోతే సమస్యలు ఎవరికి వస్తాయని ఇంకేది ఆలోచించరు. అదే ఒక భార్యని అడిగి చూడండి, ఆమె 10 వైపుల నుండి ఆలోచించి చెబుతుంది. ఎలా అంటే ఆ డబ్బుని మీరు ఇప్పుడు పెట్టడం వల్ల ఒకవేళ ఈ డబ్బు నష్టపోతే ఎవరినైనా అడగొచ్చా, ఇది లీగలా, ఇది ఇల్లీగలా, ఈ డబ్బు నష్టపోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చేంత ఉంటుందా, అలానే ఈ డబ్బు నష్టపోతే మనం రేపు ఎలా అయినా కట్టగలమా లేదా అని ఆలోచిస్తారు. ఎందుకంటే ఒకవేళ నష్టపోతే తన భర్త మాత్రమే నష్టపోడు, తాను కూడా నష్టపోయినట్టే. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు సరిసగం. బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు మోసేది భార్య భర్తలు మాత్రమే, వాళ్ళ తల్లి తండ్రి కూడా కాదు. కాబట్టి భార్య ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది, ఆచితూచి అడిగిస్తుంది. ఎందుకంటే నష్టపోతే ఇద్దరం నష్టపోవాలి, ఇద్దరం కష్టపడాలి, ఇద్దరం కష్టపడ్డా సరే కొన్నిసార్లు ఆ నష్టపరిహారాన్ని చెల్లించలేకపోవచ్చు అని ఆలోచిస్తారు. కాబట్టి మీ భాగస్వామి చెప్పిన మాటలు విని ఆమెను సంతోషంగా చూసుకుంటే మీకు ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అనేవి అసలు రానే రావు. ఇక అలాగని చెప్పి మరి మేము కన్నతల్లితో మాట్లాడొద్దా, కన్నతల్లిని చూడొద్దంటే చూడొచ్చు, అది మీ బాధ్యత, అది మీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత. కానీ ఈమె మాటను కూడా ఒకసారి విని ఈమె మాటకి కూడా గౌరవాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. కన్యరాశి వారు తెలుసుకున్నారు కదా, ఆగస్టు 6, 7, 8 తారీఖులలో మీ భాగస్వామితో ఏం జరుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.